భద్రకాళి ఆలయం దగ్గర పొలిటికల్ ఫైట్. శుక్రవారం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల తడిబట్టల ప్రమాణాలు. శనివారం ఆలయాన్ని శుద్ధి చేసేందుకు వెళ్లిన బీజేపీ నేతలు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం చుట్టూ రాజకీయ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. కుడా భూముల వేలంలో ఇనగాల వెంకట్రామిరెడ్డి 50 కోట్ల స్కామ్ చేశారని ఆరోపించిన బీఆర్ఎస్ నేత మర్రి యాదవరెడ్డి భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఆలయం దగ్గరికి తడిబట్టలతో వెళ్లారు. గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేశారు కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల తీరును తప్పుపట్టారు బీజేపీ నేతలు. రాజకీయాలకు ఆలయాలను వేదికగా చేసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు రాజకీయ స్వార్థం కోసం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఆలయం ముందు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో ఆలయాల దగ్గర డ్రామాలు చేయడం ఆపాలంటున్నారు బీజేపీ నేతలు.